వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 47వ వచనం. యుద్ధము యెహోవాదే, ద బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. ఈ ఉదయకాల సమయంలో యుద్ధము యెహోవాదే అనే మాట చాలా గొప్ప మాట. మన జీవితాల్లో తరచుగా గొల్యాతు లాంటి పెద్ద పెద్ద సమస్యలు, సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. అవి అనారోగ్యాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మానసిక ఒత్తిడి, ఆఫీసులో, ఉద్యోగాల్లో రకరకాలైన పరిస్థితులు ఉంటాయి. వాటన్నిటి ముందు మనం చిన్నవారిగా కనిపించవచ్చు. కానీ ఇక్కడ చిన్నవాడైన దావీదు గొల్యాతును ఎదుర్కొన్నప్పుడు పలికిన మాటలు ఈరోజు మనకు కూడా గొప్ప ధైర్యాన్ని ఇవ్వటమే కాదు, పాఠాన్ని కూడా నేర్పిస్తున్నాయి. దావీదు జీవితంలో నుంచి మనం చూడగలిగిన 7 విషయాలు మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ 47వ వచనంలో యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును అని ఇక్కడ వారందరూ తెలుసుకుంటారు అని చెప్పిన మాట విజయము రాకముందే దావీదు విజయాన్ని ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఈ రోజున నువ్వు కూడా నీ పరిస్థితులను చూసి, నీ కష్టాలను చూసి, నీ ఇబ్బందులను చూసి, నీ ముందున్న పనులు, ప్రయాసలు, పరీక్షలు, వీటిని బట్టి భయపడొద్దు. నీ విజయాన్ని ముందు నువ్వు ప్రకటించేసుకో, తర్వాత ప్రభువే చేస్తాడు. అందుకని దావీదు జీవితంలో మొట్టమొదటిగా మనకు కనపడేది విశ్వాసం. దావీదు ఎంతో విశ్వాసంతో ఉంటున్నాడు. తన విశ్వాసం ఎలాంటిది అంటే, ఎవరు యుద్ధం చేయకపోయినా నేనెళ్ళి చేస్తాను, దేవుడే గొప్ప యుద్ధం చేసి విజయం ఇస్తాడు అని విశ్వాసంతో కూడిన మాటలు పలుకుతున్నాడు. ఈరోజు నువ్వు అవిశ్వాసంతో మాట్లాడుతున్నావు. ఆ పని చేయలేను, అది నా వల్ల కాదు, అక్కడికి వెళ్ళలేను, పోరాడలేను అనుకుంటున్నావు. అవిశ్వాసం అనేది నీ జయాన్ని అపజయంగా మార్చేస్తుంది. ఇది మొట్టమొదటిగా చూస్తున్నాము. రెండవది దావీదు యొక్క ధైర్యం. ఎంత ధైర్యంగా వెళ్తున్నాడంటే మనం చూస్తున్నాము, ఏమాత్రం కూడా ఎవరిని తోడు తీసుకెళ్ళట్లేదు, ఏ ఆయుధాలు లేదంటే ఏ రక్షా కవచాలు వేసుకొని వెళ్ళట్లేదు. దేవుణ్ణి పూర్తిగా నమ్మాడు కాబట్టి దావీదుకి ధైర్యం వచ్చింది. మూడవది మనం చూసినట్లయితే దావీదు యొక్క ఆధారం. గొల్యాతు అయితే కత్తి, ఈటె, డాలు, భారీ ఆయుధాలతో వస్తున్నాడు. కానీ దావీదు కేవలం దేవుణ్ణి నమ్ముకొని మాత్రమే వెళ్తున్నాడు. కాబట్టి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. నిజమే ప్రియులారా, నీ అధికారము, నీ యొక్క బలము కంటే దేవుని మీద ఉంచే నమ్మకమే గొప్ప విజయాన్ని ఇస్తుంది. ఇది మూడవదిగా చూస్తున్నాము. నాలుగవది మనం చూసినట్లయితే దావీదు యొక్క నిరీక్షణ. ఎలాంటి నిరీక్షణతో ఉన్నాడంటే, అక్కడ గొల్యాతును చూసి అందరూ భయపడుతుంటే గొల్యాతు మీద విజయాన్ని ముందుగానే అందరికీ చెప్తూ, ఈ దినమున ఇశ్రాయేల్లో దేవుడు ఉన్నాడని రుజువు చేస్తాను అంటున్నాడు. మన కంటికి సమస్యలు కొండంతగా కనిపించవచ్చు, గొల్యాతులాగా కనపడవచ్చు. కానీ దేవుని కళ్ళతో నీ సమస్యను చూస్తే అది చాలా చిన్నగా కనపడుతుంది. దేవుని ముందు ఏ సమస్య కూడా పెద్దది కాదు. నీ ఆత్మీయ జీవితంలో ప్రతి కష్టములో, సమస్యలో దేవుని వైపు చూడటము నువ్వు నేర్చుకో. ఐదవదిగా దావీదు యొక్క నిబ్బరం.
ఎంత నిబ్బరంతో ఉన్నాడు అంటే ఎక్కడ కూడా భయపడిన సందర్భాలు, ఎక్కడ కూడా వెనక్కు అడుగు వేసిన విషయం మనకు కనపడట్లేదు. దావీదు వెళ్తున్నంతసేపు కూడా విశ్వాసముతో, ఈ ధైర్యముతో, నిబ్బరంతోనే మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడ పిరికిగా ఏమాత్రం కూడా దావీదు మనకు కనబడట్లేదు. ఆరోదిగా మనం చూసినట్లయితే దావీదు యొక్క బలం, దావీదు దేవుని బలాన్ని నమ్ముకున్నాడు, దేవుని బలం మీద ఆధారపడ్డాడు. దేవుడు మన పక్షాన ఉంటే బాహ్య సంబంధమైన బలగాలతో మనకు పని లేదు. అందుకని రోమా 8:31 దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు? ఇది 6వదిగా చూస్తున్నాము. 7వదిగా చూసినట్లయితే దావీదు యొక్క విజయము. నిజంగానే దావీదు విజయం పొందుతాడని దావీదుకు తప్ప ఎవరికీ తెలియదు. అక్కడ ఉన్న వారిలో 99 మంది కూడా 99% మంది కూడా దావీదు ఓడిపోతాడు, చనిపోతాడు అనుకున్నారు. ఇశ్రాయేలీల్లో కూడా దావీదు మీద విశ్వాసం లేదు. కానీ దేవుడి మీద దావీదు విశ్వాసం ఉంచడం ద్వారా విజయం వచ్చేసింది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినప్పుడు నిన్ను అద్భుతంగా వాడుకుంటాడు. దేవునికి నిన్ను పూర్తిగా అప్పగించుకున్నప్పుడు నీకు సంపూర్ణ విజయం లభిస్తుంది. నేడు నీ జీవితంలో కూడా ఎలాంటి భయంకరమైన సమస్యలు, గొల్యాతు లాంటి సమస్యలు భయపడుతున్నాయేమో, ఇబ్బంది పెడుతున్నాయేమో, దావీదు వలె ధైర్యంగా నిలబడు. గుర్తుంచుకో ఒకే మాట, యుద్ధం యెహోవాదే, ఆయనే నీకు విజయాన్ని ఇస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వేకో వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. యుద్ధం యెహోవాదే అనే అనుభవంలో దావీదు జీవితంలో ఉంటున్న ఆ 7 విషయాలు మేము కూడా కలిగి ఉన్నప్పుడు మీరు మాకు విజయం ఇస్తారని గుర్తు చేశారు. ఈ సమస్యలు, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న మా ప్రియులు ఎలాంటి ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నారో ఈరోజు వారందరికీ కూడా గొప్ప విజయము, గొల్యాతు లాంటి అనారోగ్యాలపై, గొల్యాతు లాంటి శత్రువులపై, గొల్యాతు లాంటి సమస్యలపై, శోధనలపై గొప్ప విజయాన్ని దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసం మనందరికీ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యం